ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. తిరుమలలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్. నిరుపేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు. లయన్స్ క్లబ్ సఖీ సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శం. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ప్రశంస. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తిరుమలలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరమని పిఠాపురం వైసీపీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం పార్టీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ ముమ్మాటికి కూటమి ప్రభుత్వం టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వం టీటీడీ ఈ రెండూ బాధ్యత వహించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వంగగీత విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది మెంబర్స్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, ఇంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంది. ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు, ఎట్లా జరుగుతుంది, లైన్స్ ఎట్లా పెట్టాలి, వాళ్ళకి ఎలాగా సెక్యూరిటీ ఉండాలి, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగితే ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలనే ఆలోచన కూడా లేనట్టుగా ఈ సంఘటన అంతా చూస్తుంటే, నిన్నటి నుంచి ప్రచార మాధ్యమాల్లో చూస్తూ ఉంటే చాలా 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 బాధాకరం. మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలను ఆదుకోవడం మాత్రమే కాదు, ఎవరు తెచ్చివ్వగలరు ఒక తల్లిని, ఎవరు తెచ్చివ్వగలరు ఒక తండ్రిని, ఎవరు తెచ్చివ్వగలరు ఒక బిడ్డని? ఇలా ఎలా 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 ఎలాగ అవుతుంది? మరి మీరు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేశారు, రకరకాల ఇక్కడ ఏదో అనాథరైజ్డ్గా జరిగిపోతున్నాయని ఏవేవో చెప్పారు. ఇప్పటి వరకు నాకు తెలుసుండి తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగలేదు. తిరుపతి కొండపైన ఇట్లాంటివి జరగలేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు, మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యక్ష పర్యవేక్షణ, ప్రత్యక్ష విజిలెన్సు ఇవన్నీ ఉండగా కూడా ఇంతమంది ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం, అత్యంత దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. ప్రభుత్వం తక్షణం వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి వెంటనే తక్షణం విమానాల్లో తరలిస్తారో, హైదరాబాద్ పంపిస్తారో, ఎక్కడికి చేయిస్తారో, చెన్నై పంపిస్తారో వాళ్ళందరి ప్రాణాలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి మేము బాధితులందరూ ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ త్వరగా మెరుగైన వైద్యం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాళ్ళందరూ కోలుకోవాలని మేము. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సొంత గృహం లేక, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు.
ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాలకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, 5 లక్షల రుణం మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఎంఎస్ నారాయణ, రాజువరన్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళ హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా కేబినెట్లో కూడా ఆమోదం తెలియజేశారు. అందుకని ఈ కాకినాడ జిల్లాలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు కాకినాడలో కూడా సుమారుగా ఇప్పటికే 7,000 దరఖాస్తులు పైగా పేదవాళ్ళందరూ రాసుకున్నారు. అందుకే ఒకటే కొడుతున్నాం, పండగ అయిపోయిన తర్వాత మరుక్షణమే జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి ప్రతి పేదవాడికి ఈ టౌన్లో ఉన్న 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం. శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనంగా పిలువబడే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఎక్కువ మంది వచ్చే నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకాలు, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు ధనుర్మాస పూజలు, అర్చనలు విశేషంగా నిర్వహించబడతాయని, భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించి తరించాలని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు, ఈవో నొన్న శ్రీరాములు కోరారు. పంచమాధ దివ్యక్షేత్రంలో క్షేత్రమైన కుంతి మహోత్సవాల ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు కూడా వైభవపేతంగా డిసెంబర్ 16 నుండి ప్రారంభమై ప్రతిరోజు కూడా తెల్లవారుజాము స్వామివారికి విశేషమైన అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు రాత్రి అంటే తెల్లవారితే 10వ తారీఖు అనగా రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థ ప్రసాద వినియోగం గోష్ఠి జరుగుతుంది. అక్కడ నుండి స్వామివారు ఆళ్లవార్లు, గోదాదేవి ప్రదక్షిణపూర్వకంగా వాయు దిశలో నుండి మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి ఉత్తర ద్వార ప్రవేశం చేసి స్వామివారు, అమ్మవారిని కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించి అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుపరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, భక్త బృందం, కుంతి మహోత్సవారి యొక్క భక్త బృందం వారు సంయుక్తంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను తొలగించి స్వామి, అమ్మవారికి అనుగ్రహం పొంది తరించవలసిందిగా కోరుతున్నారు. లయన్స్ క్లబ్ సఖి వినూత్నంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ సఖి గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ దంపతులకు క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి, సభ్యులు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న గవర్నర్ ఈశ్వర్ కుమార్ దంపతులతో గంగరెద్దుల బృందానికి రేషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి అధ్యక్షత వహించగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు ముఖ్య అతిథులుగాను, రీజనల్ చైర్మన్ పద్మతులసి విశిష్ట అతిథిగాను, జెడ్సీ డాక్టర్ గరికపర్తి నమశివాయ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఈశ్వర్ కుమార్, పద్మతులసి నమశివాయలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సఖి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం అతిథులను క్లబ్ సభ్యులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, క్లబ్ సెక్రటరీ డి పద్మ, ట్రెజరర్ అన్నపూర్ణ, క్లబ్ అడ్మిన్ నాగలక్ష్మి, శ్రీకారం క్లబ్ సభ్యులు కాశీ ఈశ్వరి, బండారు సతీష్, వివిధ క్లబ్ల సభ్యులు రమణి, సావిత్రి, కుమారి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంఘాలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఉమాదేవి గారు ఆ క్లబ్ అనౌన్స్ అయితే చేశారు కానీ దాంట్లో మెంబర్స్ని కూడా చాలా మంచి మెంబర్స్ అందరూ, ఈరోజు వైబ్రెంట్ మెంబర్స్ అందరూ. ఏదైనా ఒక మెంబర్ని నేను 2010లో 2011లో జాయిన్ అయినట్టు మెంబర్ లయన్స్ క్లబ్లో. నిజంగా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నన్ను జాయిన్ చేసిన వాళ్ళే. అప్పుడున్న ప్రెసిడెంట్స్ అందరూ కూడా వైజాగ్లో ప్రోగ్రామ్ ఉంటే మమ్మల్ని అందరినీ ఆళ్ళ కారు పెట్టుకుని, ఆళ్ళ డ్రైవర్ పెట్టుకుని, ఆళ్ళ పెట్రోల్ పెట్టి
నువ్వు రారా బాబు తీసుకెళ్తారని దారిలో కూడా మాకు భోజనాలు ఇవన్నీ చేయించి ఆ లైనిజాన్ని జాగ్రత్తగా అలవాటు చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే నన్ను స్పాన్సర్ చేసిన వాళ్ళు వదలలేదు. ఏ కార్యక్రమం ఉన్నా వైజాగ్ అయినా అంతే ఇంట్రెస్ట్గా వెళ్ళాల్సి రోజంతా పోయినా ఒక కారులో 8 మంది కూర్చుని వెళ్ళినా ఆ ఆనందం వేరే. కూడా పిల్లలకి పేపర్స్ అయి పెట్టుకోవడానికి స్కూల్ వాళ్ళు అడిగితే ఇచ్చాము. తర్వాత మేకప్ క్లాసెస్ నేర్పించిన పిల్లలకి మెటీరియల్ అది ఇవ్వడం జరిగింది. అలాగే బీద కుటుంబాలకి ఇద్దరికి టైలరింగ్ మిషను, వస్త్రాలు, బియ్యం అన్నీ అందించడం జరిగింది. అలాగే మన సంక్రాంతి సంబరాల్ని పురస్కరించుకుని హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళకి కూడా 4గురికి కూడా నిత్యావసర సరుకులు, రైస్ అవి ఇవ్వడం జరిగింది. దానికి మన గవర్నర్ గారు విజిట్ చేసినందుకు బట్టలు అవన్నీ ఇవ్వడం జరిగింది. మన గవర్నర్ గారు చేతుల మీదుగా ఈరోజు అందించడం జరిగింది. ఆయన వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చేసిన ప్రోగ్రామ్స్ కూడా అన్నీ కూడా మన సర్వీస్కి అనుగుణంగా సేవా కార్యక్రమాలు అయితేని, ఐ టెస్టింగ్ క్యాంప్ అయితేని, నెక్స్ట్ ఏమో ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వడం అయితే మిషన్, అదేవిధంగా బీరువాలు ఇవన్నీ కూడా ఈ రోజున ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇదేవిధంగా మీరు ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని సమాజ సేవలో ఇంకా ముందు ఉండాలని మనసావాచకు. వల్ల ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేకపోయింది, కానీ చేసిన కొన్ని ప్రోగ్రాంలు అయినా సరే చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేసింది. ఇంకా ఇటువైపు కూడా ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి డిస్ట్రిక్ట్లో మంచిగా ముందుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన క్లబ్లో ఉన్న మెంబర్షిప్ మీద కూడా కొంచెం దృష్టి పెడితే అసాధ్యం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లబ్ కూడా చాలా చాలా ఈజీగా ఇచ్చావు శ్రీకారం. క్లబ్ మెంబర్స్ కూడా చాలా బాగున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ చేత కూడా ప్రోగ్రామ్స్ చేయించి మన క్లబ్ మీద కొంచెం దృష్టి పెడితే మన 20 మెంబర్స్ 25 చేయగలమనే నమ్మకం మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఉంది. అదేవిధంగా రీజనల్ కాన్ఫరెన్స్లో సేవా మహోత్సవం చేయమంటున్నారు గవర్నర్ గారు. ఆ రోజు కూడా ఒక మంచి ప్రోగ్రామ్. తనకు ప్రత్యేక గుర్తింపు స్థానం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కాకినాడ సిటీ టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ బాన్గుడి సెంటర్ వద్ద ఆయన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ను మల్లెపూడి వీరు చేతుల మీదుగా కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగర తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మల చిన్న ఆధ్వర్యంలో మల్లెపూడి వీరుకి పూల బొకేతో సాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరానికి చెందిన పలువురు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తరలివచ్చి వీరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షులు మల్లెపూడి వీరు మాట్లాడుతూ తనకు ప్రత్యేక గుర్తింపు స్థానం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వివిధ డివిజన్ నుంచి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మల చిన్న, కలిదిండి సురేష్, మూడే రాజుబాబు, పెదపూడి కుమార్, దీనా అనిల్, ఫ్రూట్ శ్రీను, చింతలపూడి మంగాదేవి, ముమ్ముడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ నగరాధ్యక్షుడిగా మా కొండబాబు గారు నాకు ఈ పదవిని ఇచ్చి, నాకు కార్యకర్తల్లోనే కాదు ఎంతోమంది అభిమానుల్ని అందరినీ కూడా నాకు ఏర్పరచడం మా కొండబాబు గారు వల్ల నాకు ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది స్నేహితులు, ఇంతమంది ఏర్పడడం జరిగింది. అలాగే మా కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి డివిజన్ నుంచి కూడా అందరూ వచ్చి నాకు అభినందనలు తెలియజేసినందుకు ప్రతి పేరున డివిజన్ వారీగా, అలాగే నాయకుల వారీగా, కార్యకర్తల వారీగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా అనునిత్యం కూడా ఈ 4.5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అనునిత్యం కూడా అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటూ అందరికీ నేను నా వరకు అందుబాటులో ఉంటూ వారందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన మా కొండబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దాపురం మహారాణి కళాశాలలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీహరిరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు హాజరై తమ సందేశాలను అందించారు. అనంతరం గ్రామీణ క్రీడా పోటీల్లో అందరితో కలిసి పాల్గొన్నారు. వాలీబాల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం అలాగే విద్యార్థులు పేదలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనకి క్రీడారంగం చూస్తే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయ సాధించాలని చూస్తున్నాం. ఈరోజు మీ అందరూ సంతోషింటే మీరు కూడా మంచి క్రీడాకారులుగా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకి విద్య ప్రాముఖ్యతలో క్రీడలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించే అవకాశం ఉంది. క్రీడల్లో చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నాం. ఈవేళ సంక్రాంతి వచ్చిందంటేనే యువతికి సంక్రాంతి, దాంట్లో భాగంగా వేళ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. వేళ కాలేజీలో స్పోర్ట్స్ పెడతాం కూడా చాలా ఆనందదాయకం. అందరూ కూడా స్పోర్ట్స్తో పాటు విద్యని కూడా ఆహ్లాదిస్తూ కష్టపడి యువత ఈరోజు దేశానికి ఎన్నుమొక్కని చెప్పేసి మన దేశ ప్రధాని గారు ఎప్పుడు మోడీ గారు చెప్తూనే ఉంటారు. యువత ఎప్పుడు కూడా బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని మోడీ గారు చెప్తాడు. అందుకే భవిష్యత్తు రాబోయే తరాలంతా కూడా యువతదే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక మోడీ గారి మాటకైతేనే ఇప్పుడు స్పోర్ట్స్ లో చెప్పాలంటే సూర్యబాబు రాజు గారి నుంచి నాకు తెలిసి ఈ పెద్దాపురంలో ఎవరు లేరు. ఆయన ఎక్కువగా స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు కాబట్టి నేను అంతగా స్పోర్ట్స్ గురించి మాట్లాడలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియదు. మరి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే అందరూ కూడా హెల్దీగా ఉంటారు. వారి అలవాట్లు కూడా మంచి అలవాట్లతోటి వారి అందరూ కూడా మంచి పౌరులుగా తయారవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి సాంప్రదాయ క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యువత అందరూ కూడా చెడు మార్గాలు వెళ్లకుండా మరి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారిద్ర్యం కూడా ఏర్పడినట్లయితే ఈ ఎడ్యుకేషన్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా మరి డిఎస్పీ గారు ఈ క్రీడాకారులను ఉద్దేశించి చాలా చక్కటి విషయాలు మనందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరూ కూడా అంటే ప్రజెంట్ సొసైటీలో పిల్లలందరూ కూడా చాలా చెడు మార్గాల్లో వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. అవి లేకుండా మీరు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినట్లయితే మా చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి సాంప్రదాయ క్రీడలు అంటే మరి మీకు తెలుసు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనంకు దేవస్థానం ముస్తాబవుతోంది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు కావలసిన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె సత్యవాణి మాట్లాడుతూ శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. కాకినాడ పరిసర ప్రాంతాలలో సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటైన జగన్నాయపురం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు 10/1/2025 ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార మార్గంలో స్వామివారికి దర్శనం ఇచ్చే కారణంగా ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఆలయాన్ని అంతా కూడా పూల డెకరేషన్స్తోని అలాగే క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సదుపాయం, ఉచిత ప్రసాదము, మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 50,000 పై చిలుక భక్తులు వచ్చే అవకాశం ఉన్న
ఈ ఆలయం వలన భారీగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతున్నది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్దాపురం మండలం తొలి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవో వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్తర ద్వారం స్వామి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ఆలయ అర్చకులు నారాయణ స్వామి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. శ్రీ శృంగార వల్లభోత్సవం వారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అనగా ఎండోమెంట్ వారు అలాగే మా ఈఓ గారు ఆర్జేసీ గారు డీసీ గారు కూడా పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం తెల్లవారుజాముని 4 గంటల నుంచి చక్కగా దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే శానిటైజరు అలాగే మంచినీళ్ళు మజ్జిగ ఉచిత ప్రసాదము రాత్రి వరకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులు చక్కనటువంటి ఏర్పాట్లలో ఆ చక్కనటువంటి శృంగార వల్లభస్వామి వారి యొక్క శంకు చక్ర గదా పద్మముల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించవలసిగా కోరుతున్నాము. జై శృంగార వల్లభాయ నమః. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి దర్శనం ఏర్పాటు చేయనున్నది. ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10,000 మంది భక్తులు వస్తారని అంచనా వేయుచున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదనముగా సిబ్బందిని అలాగే పోలీస్ శాఖ వారి నుండి బందోబస్తు నిమిత్తం సిబ్బందిని అడగడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. భక్తులకు నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉచిత ప్రసాదం పంపిణీ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మంచినీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా తమ లైఫ్ సర్టిఫికెట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ ధృవీకరణ పత్రాన్ని ఆల్ ఇస్ వెల్ సంస్థ ఆధ్వర్యంలో అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించడం అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్రాజు సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేసే కార్యక్రమం జరిగింది. ఆల్ ఇస్ వెల్ సంస్థ సభ్యులు TVVSN రెడ్డి మాట్లాడుతూ, మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నవారు తమను సంప్రదిస్తే ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేస్తామన్నారు. 996661 984004 నెంబర్కు ఫోన్ చేస్తే ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికెట్ ఆన్లైన్లో ఉచితంగా చేస్తామని రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, రామూర్తి, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఐడీతోటి చేసుకోవడమే చేస్తున్నారు. మనం అటువంటి పరిస్థితి లేదు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి బతికి ఉన్నారు అన్న నిర్ధారణ గురించి ఈ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పెన్షన్ అన్నది మనం 30 నుంచి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేసినటువంటి ఆ పనిచేసినటువంటి కాలానికి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితం గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి విధానానికి ఈ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది దినదినంగా మరి రోజు రోజుకి కూడా ధరలు పెరిగిపోవడం, మరి విధానం ఎక్కువగా అవడం వల్ల మరి ప్రతి 6 నెలలకి కూడా DA కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 2 ప్రభుత్వాల నుంచి కూడా మనకు రావాల్సిన DA కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన IR కానీ ఏది కూడా సక్రమంగా రావట్లేదు. దాని గురించి ఈ సంఘాలు ఏర్పడి మరి వాళ్ళు గుర్తు చేసి
పోరాటాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మేము వచ్చి లైఫ్ సర్టిఫికేట్లు చేయడం జరుగుతుంది. ఈ లైఫ్ సర్టిఫికేట్స్ జనవరి, ఫిబ్రవరి అంటే కొంతమంది ఎప్పుడో చేయించుకున్న గతంలో చేయించుకుంటున్నారు. అలా కాకుండా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు చేసిన సబ్జెక్ట్ అవి మాత్రమే చెల్లుతాయి. వాళ్ళకి అవే వ్యాలిడిటీ. ఆ లైఫ్ సర్టిఫికేట్స్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా బయటికి వెళ్ళలేని, నడవలేని పరిస్థితి ఉన్న ముసలి ఓల్డ్ పెన్షనర్స్కి ఇంటికి వెళ్ళి మాకు ఇంటిమేట్ చేస్తే మా కోడ్ నెంబర్ 8247695969 అండి. దానికి ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా వారింటికి వెళ్ళి ఈ లైఫ్ సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ని మొత్తం అందరూ వినియోగించుకుని అందరూ గడువు తేదీ లోపల లైఫ్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే వారు రెగ్యులర్గా పెన్షన్ రావడానికి వీలవుతుంది. మా సర్వీసెస్ని ఉపయోగించుకుంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన అడబాల చారిటబుల్ ట్రస్ట్ రతన్ ప్రసాద్ గారికి మన సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం. తిరుమల చరిత్రలో ఇంతవరకు ఇటువంటి దారుణమైన దుర్ఘటన జరగలేదని, టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే 7 భక్తుల ప్రాణాలను బలిగొందని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నాయకులు దువ్వా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం, టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయ్యా, మేము తెలియజేస్తున్నాం, ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే భక్తులు చనిపోయారని అపనింద ఆ స్వామివారిపై రావడం అనేది మీ యొక్క చేతగానితనం వల్ల ఇదంతా కూడా జరిగింది. మీ మీద నింద ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద పడిన ఈ నింద మీ యొక్క బాధ్యత రహితం మీద వల్లే పడింది. కాబట్టి మేము ముందుగా తెలియజేస్తున్నాం, ఇటువంటి పొరపాట్లు మరియు ఎప్పుడు కూడా జరగకుండా ఇప్పుడు ఎవరైతే బాధితులు దానికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాలి. దీని మీద తక్షణం ఎవరైతే టీటీడీ చైర్మన్ ఆయన రాజీనామా చేయాలి. సరైన పర్యవేక్షణ చేసి ఉంటే సరైన క్రమంలో అందరినీ కూడా కోయిన్సైడ్ చేసుకుంటే ఈ తప్పిదో జరగబోదును. అన్ని లక్షల మంది వస్తారని తెలిస్తే వ్యవస్థ సరిగ్గా చేయకుండా చిన్న లైన్లలో అందరినీ ఒకే తోట ఇరికించడం అనేది ఎంత దారుణమైన సంఘటన. మొన్న జరిగిన 5వ శంఖారామం, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 5వ శంఖారామంకి 8 లక్షల పైగా జనం వచ్చారండి. 8 లక్షల పైగా జనం వచ్చినా కూడా ఒక తిన్న గీత కానీ తిన్న తొక్కిసలాట కానీ ఎవరు ఏ హిందువుకి జరగలేదు. ఎంత జాగ్రత్తగా వచ్చారో సభ ముగించుకుని అంతే జాగ్రత్తగా వెళ్ళారు. ఇది బాధ్యతగా వ్యవహరించే వ్యక్తుల చేతుల్లో ఉంటే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఎందుకంటే అక్కడ ఉన్న టీటీడీ వ్యవస్థ అంతా కూడా వీఐపీల యొక్క వాళ్ళకి ఉడుగులు చేసే పనిలో ఉన్నారు. సాధారణ భక్తులు ఎప్పుడో మర్చిపోయారు, అది ఏ ప్రభుత్వం అయినా సరే. మేము మరీ తెలియజేస్తున్నాం, వీఐపీ దర్శనాలు రద్దు కావాలి. ప్రతి సామాన్య భక్తుడు కూడా వీఐపీ కావాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి మేము ముఖ్యంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నామకాహ వ్యవహారంతో చేయొద్దు దేవుడితో ఆటలు. అదే ఎవరి మీద అయితే బాధ్యతలు అందరి మీద కేసులు కూడా పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎవరైతే మీ బాధ్యత వల్ల చనిపోయారు, అక్కడ అధికారులు చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారులు ఉద్యోగం వరకు కూడా మీదే బాధ్యత. మేము తెలియజేస్తున్నాం. మనం ఒకసారి ఎటువంటి సంఘటన చేస్తే టీటీడీ బోర్డుని హిందూ సంఘాలకు అప్పచెప్పండి, దాన్ని చాలా చక్కగా చాలా బాధ్యత నిర్వహిస్తారని చెప్పి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలిగా కుడుపూడి రాఘవమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు కొనియాడారు. గురువారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కుడుపూడి రాఘవమ్మ సంతాప సభ నిర్వహించారు. కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కుడుపూడి రాఘవమ్మ సంతాప సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా కర్ణం ప్రసాదరావు, జి బేబీ రాణిలు రాఘవమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు మాట్లాడుతూ, మహిళా సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘాల కార్యాచరణలో రాఘవమ్మ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణి మాట్లాడుతూ రాఘవమ్మ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలిగా, సిపిఎం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యురాలుగా రాఘవమ్మ సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని, వారి స్ఫూర్తితో నేటితరం ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెఎస్ శ్రీనివాస్తో పాటు కోనేటి రాజు, వల్లు రాజుబాబు, కుంచేమణి తదితరులు మాట్లాడుతూ రాఘవమ్మతో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్, నగర కన్వీనర్ పల్వెల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలకా వెంకటరమణ, రూరల్ కమిటీ సభ్యులు సిహెచ్ అజయ్ కుమార్, టి రాజా, పి రామకృష్ణ మరియు చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరనాథ్, కె వీరబాబు, కె సింహాచలం, జి భూలక్ష్మి, సంజయ్, విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి కుటుంబం నుండి మహిళల యొక్క ఆనాటు ఉన్నటువంటి మహిళల యొక్క దీనస్థితిని ఆవిడ గ్రహించారు. అలాగే వ్యవసాయ కూలీలకి కూలీ రేట్లలో భూస్వాములు కానీ రైతులు కానీ ఎంత దోపిడీకి గురి చేస్తూ ఉన్నారో వ్యవసాయ కూలీలు అనేది కూడా ఆవిడ గ్రహించడం. అలాగే మద్యపానం నిషేధం ఆ రోజుల్లోనే దోపగుంట నుండి ఆ వార్త అందిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని చైతన్యవంతులు చేసి అటు వ్యవసాయ కూలీ పోరాటాలు, మరో పక్క మద్యపాన నిషేధానికి సంబంధించిన సారోద్యమం, మరో పక్క రైతుల యొక్క గిట్టుబాటు ధరలకి సంబంధించి కానీ అనేక పోరాటాలు, మహిళలకి వరకట్న దురాచారాలకి వ్యతిరేకంగా, అత్తమామల వేధింపులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలన్నింటిని కూడా మేళమించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి కాలి నడకన వెళ్ళి అన్ని గ్రామాల యొక్క ప్రజల్ని మేలుకొల్పినటువంటి కామ్రేడు కొడుపూడి రాఘవమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కొడుపూడి రాఘవమ్మ గారు ఆమె ఈ జిల్లాలో విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఐనివేలు మండలం తొత్తరమూడు గ్రామస్తురాలు. ఆమె నిన్న మరణించారు 78 ఏళ్ల వయసులో. వ్యవసాయ కార్మిక సంఘానికి జిల్లా అధ్యక్షురాలుగా, మహిళా సంఘానికి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు. సిపిఎం పార్టీలో జిల్లా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి కార్యకర్త నిన్న మరణించారు. ఆమెకి సంతాపానికి సూచనగా ఏంటంటే ఈరోజు మేము సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లా అంతటా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె బహురూపకంగా ఆమె కృషి అంతా కూడా సాగింది. ఆ రకంగా కూడా మేము కూడా చేయాలి. ఆమె కృషిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అదే ఆవిడకి మేము అర్పించే నివాళి అవుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. కూలీ పోరాటాల దశ అనేది అత్యంత తీవ్రంగా ఒక వర్గ పోరాటం స్థాయిలోనే జరిగింది. అలాంటి ఎందరికో ఆవిడ స్ఫూర్తిగా నిలిచింది. నిజానికి సామర్లకోట లాంటి ఊళ్ళో కూడా కూలీ పోరాటాల పేరు చెప్పి 1000, 800, 700 మందితోటి మనం పోరాటాలు చేసినటువంటి సందర్భం ఆవిడ జీవించినంత కాలం జీవించినటువంటి కాలంలో కూడా మాలాంటి ఎందరి మీద ఆవిడ యొక్క ప్రభావం ఉంది. అంచేత ఈ సందర్భంగా ఆవిడ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఆవిడ చేసినటువంటి అంకిత భావంతో పార్టీ, అలాగే కార్మిక ఉద్యమానికి, శ్రామిక ఉద్యమానికి చేసినటువంటి ఆవిడ సేవను గుర్తించుకుంటూ ఆవిడ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 90 మంది పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు, బట్టలు, పేద ఇంటర్ విద్యార్థిని రేష్మకు 15,000 రూపాయల స్కాలర్షిప్ ను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు, పేద విద్యార్థికి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యురాలు రిటైర్డ్ ఎస్బీఐ అసోసియేట్ వెంకట లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా 1500 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి, రెడ్నం రమణమూర్తి, దేవిక, ప్రభాకర్, సుజాత పాల్గొన్నారు. మడా ఫారెస్ట్ క్లీనింగ్ కూడా మొదలుపెట్టాం. ఆ కార్యక్రమం అలాగే వైద్యానికి కూడా అనేక మందికి మరి మందులు ఇవ్వడం, చిన్న చిన్న ఆపరేషన్లు ఏమైనా ఉంటే చేయించడం, వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి మా పూర్వ విద్యార్థులు 72 మంది మేము అందరం ఉన్నది, అందరం కలిపి చేస్తున్నాం. మరి నేను కోరేది ఏంటంటే ప్రతి కాలేజీలో, స్కూల్లో ఇలాంటి బ్యాచెస్ ఉంటే వాళ్ళు అందరూ కూడా ట్రస్టులు ఫారం చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మా యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా వారి సంపాదనలో కొద్ది భాగం ప్రతి నెల, కొంతమంది సంవత్సరానికి ఒకసారి మినిమం 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాం. అలాగే మా వెంకటలక్ష్మి గారు అయితే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మరి రమ్మని రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ నుంచి రావడం మాకు ఆనందం కలగజేస్తున్నది. అలాగే ఈరోజు అనుకోకుండా వచ్చిన అతిథి మా దేవిక, ఇంకో సిస్టర్ అనమాట. మేమందరూ 78లో 10th క్లాస్ చదువుకొని ఈరోజు దాకా ఒక యూనిటీగా ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఎవరంటే బచ్చు కమల్ బాబుని బెంగళూరులోనే మా పూర్వ విద్యార్థి.
అతనే ట్రస్ట్ చైర్మన్గా ఉండి మా అందరినీ కలపడం అన్నీ చేశాడు. అంతేకాకుండా ప్రజల వద్ద ఉన్న నిరుపయోగంగా ఉన్న కళ్ళద్దాలు కానీ బట్టలు కానీ ఉంటే ఈ లైన్స్ కమ్యూనిటీ హాల్లో వస్తే అవి అందరికీ కూడా ఇలా పేదలకు ఇస్తామని తెలియజేస్తూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే కళ్ళద్దాలు ఉచితంగా ఇస్తామని తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా 1500 కళ్ళద్దాలు రెడ్ కాన్వెంట్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలియజేస్తూ కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 16వ రోజు శ్రీ జగన్మోహన్ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయార్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 16వ రోజు శ్రీ జగన్మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టతలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పలనాయుడు పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. తొలుత స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి సిఐ అప్పలనాయుడుకు స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి కండువా వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా సిఐ అప్పలనాయుడు భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. అందులో భాగంగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు భోగి పండ్లు వేసి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంట చుట్టూ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. విద్యార్థులు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సఖి సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడంతో పాటు స్కూల్కు బీరువా, పేద మహిళకు కుట్టు మిషన్, బ్యూటీ కోర్స్ నేర్చుకున్న బాలికకు కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల నగరపాలక సంస్థ బాలికల పాఠశాలలో లయన్స్ క్లబ్ సఖి గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ ఈశ్వర్ కుమార్ దంపతులకు క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి, సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి అధ్యక్షత వహించగా గవర్నర్ ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు ముఖ్య అతిథులుగాను, రీజనల్ చైర్మన్ పద్మతులసి విశిష్ట అతిథిగాను, జెడ్సీ డాక్టర్ గరకపర్తి నమశివాయ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఈశ్వర్ కుమార్ ఐ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభించారు. అదేవిధంగా సఖీ క్లబ్ స్కూల్కు బీరువాను గవర్నర్ ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ సఖీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ డి పద్మ, ట్రెజరర్ అన్నపూర్ణ, క్లబ్ అడ్మిన్ నాగలక్ష్మి, శ్రీకారం క్లబ్ సభ్యులు కాశీ ఈశ్వరి, బండారు సతీష్, వివిధ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. ఈ అఫీషియల్ విజిట్ రోజున ఉదయం వెంకటేశ్వర స్వామి దర్శనంతో ఈ అఫీషియల్ విజిట్ ప్రారంభం కావడం జరిగింది. తర్వాత వారి సంవత్సరం అంతా నిర్వహిస్తున్న స్కూల్ దత్తత తీసుకున్న స్కూల్లో పిల్లల ఉపాధ్యాయుల అవసరాల నిమిత్తం ఒక గోడ్రేజ్ స్టోరేజ్ బీరువా అడిగారండి.
వారికి కావలసిన ఆ స్టోరేజ్ వాలెట్ని ఈరోజు సఖీ క్లబ్ వారు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన సఖీ క్లబ్ మెంబర్ రమణి గారు వారి హస్బెండ్ గారి హోటల్ దగ్గర పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడం, తర్వాత సీనియర్ మెంబర్ ఈ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ నాగలక్ష్మి గారి గృహం వద్ద ఒక నిరుపేదకి ఒకళ్ళకి కుట్టు మిషన్ అందజేయడం జరుగుతుంది. తర్వాత మన ప్రెసిడెంట్ లక్ష్మి గారి ఉమాదేవి గారి ఇన్స్టిట్యూట్లో బ్యూటీషియన్ కోర్సు దాంట్లో ఉన్న మెలకువలు నేర్పడం జరుగుతుంది. తర్వాత మన లయన్స్ కమ్యూనిటీ హాల్లో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఈ స్కూల్లో ఈ బీరువా బహుకరించడంతో పాటు పిల్లలకు ఐ టెస్టింగ్ మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో వారి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక మిషన్ ఉందన్న 5 lakhs పెట్టి కొన్న మిషన్ ఒక విధంగా కంటి చూపులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ మెషిన్ ద్వారా తెలుసుకుని మనం ఫర్దర్గా హాస్పిటల్కి రిఫర్ చేయొచ్చు. పిల్లల్లో ముందు వారికి నిజంగా తెలియదు ఐసైట్ ఉన్న విజన్ ప్రాబ్లం ఉన్న సంగతి. ఆ మిషన్తో చాలా ఇప్పుడు వరకు కొన్ని వేల మందికి వారి పరీక్షలు చేసి చాలామందికి కంటి చూపులో ఇబ్బందులు ఉన్నట్టు డిటెక్ట్ చేయడం జరిగింది. వారు ఈరోజు ఈ స్క్రీనింగ్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న సఖీ క్లబ్ వారికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి, ఆ క్లబ్ని గైడ్ చేస్తున్న నా ఆర్సి పద్మతులసి గారికి, నమశివాయి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తూ అందరికీ మంచి జరగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంకా గీతా విశ్వనాథ్. నిరుపేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు. లయన్స్ క్లబ్ సఖీ సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శం. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ప్రశంస. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.